ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వంలో ఎలా ఉంది 1 ఇయర్ అని వాళ్ళు ఏదో ఆ రోజు ఈ రోజు జరుపుకుంటున్నారు కదా. జనాలను అడిగి జనాల మధ్యలోకి వచ్చి ఏదైనా చేసుకుంటే ఏ కార్యక్రమైనా జనాలే చెప్తారండి. ఇప్పుడు జగన్ గారు చేశారు, వీళ్ళు ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ పబ్లిసిటీ తప్ప మనకి ఏమీ అభివృద్ధి అనేదే లేదు. పబ్లిసిటీ ఏమో ఫుల్, అభివృద్ధి నీళ్ళు. నిన్న గేట్లు తీయని పోయినారు. గేట్లు ఎవరు తీయాలండి? ఎన్ని కోట్లు ఖర్చు? తల్లికి వందనం అంటున్నారు. తల్లికి వందనము ముందు జగన్ గారు పెడితే ప్రతి పిల్లాడికి ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారు, అది ఇది అన్నారు. ఇంటి దగ్గరికి రేషన్ అంటే సోమరిపోతులు అన్నారు. పెన్షన్ పెంచితే సోమరిపోతులు ఇళ్ళ దగ్గరికి అన్నారు. మళ్ళీ మీరెందుకు ఇప్పుడు ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చేళ్ళకో ఏమన్నా మీ జాబుల్లో నుంచి ఇస్తున్నారా? మీరు కూడా ఇచ్చేది అదే కదా. మరి అప్పుడు అలా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇలా వేస్తున్నారు? మేడం, రైతుల పరిస్థితి ఎలా ఉందంటే చిత్తూరు జిల్లాలో మామిడికాయ రైతులకు గిట్టుబాటు ధర లేదని చెప్పి రోడ్డు మీద రావడం, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పరామర్శన చేయగలిగితే ఇంటర్సెషన్ చూడడానికి ఎలా చూస్తారు? ఇప్పుడు మామిడి రైతుల గురించి చెప్పాలంటే ఇక్కడ మనకు చిత్తూరు జిల్లాలోనే చూడాలండి. మన రాష్ట్రంలో ఎక్కడ ఎత్తుకున్నా మన చిత్తూరు జిల్లాలో ఫస్ట్ ప్లేస్ ఉంది. మామిడి చెట్లలో ఇప్పుడు మనం ఒక తోట దగ్గరికి ఇక్కడే పక్కన తోట ఉంది కదా, వెళ్ళి చూస్తే తోటలో ఈ సీజన్లో ఈ టైంకి ఎప్పుడైనా మామిడి రైతులు కాయలు కోత కొయ్యకుండా ఉన్నారా? లేరు కదా. కాయలు కోతలు కొయ్యలేదు అంటే దానికి అర్థం ఏమంటే ఈ ప్రభుత్వ వైఫల్యమే. రైతులకే కదా దేశానికి వెన్నెముక రైతు. రైతులకు గిట్టుబాటు ధర లేదే దేశమే లేదన్నప్పుడు మన రాష్ట్రం ఎంత అండి? ముందు జగన్ గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైతు దినోత్సవంగా జూలై 8 జరుపుకున్నాం. ఇప్పుడు జూలై 9 వచ్చేసరికి కరెక్ట్గా 1 సంవత్సరం. ఇప్పుడు రైతులు రోడ్ల మీదకి వచ్చి మార్కెట్ల దగ్గర పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. అదేమైనా నిల్వ ఉండే వస్తువేనా? కాదు కదా. రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి జగన్ గారు పరామర్శకు వస్తుంటే అడుగడుగున పోలీసులు పెట్టి బారిగేట్లు పెట్టి అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్? తప్పే కదా. మరి ఇంత చేస్తున్నారు. ఒక ఎక్స్ సీఎం కదా ఆయన, ఏమన్నా వార్డు మెంబరా? కాదు కదా. మరి ఎక్స్ సీఎంకు ఇట్లా పోలీసులు అడుగడుగున అడ్డుపడడం అనేది తప్పు కదా. పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని అరాచకాలు ఏదైనా చేస్తున్నారంటే ఈ ఒక కూటమి ప్రభుత్వమే.